మనం అవైలబిలిటీలో డే 3 డే 3లో భాగంగా ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటామంటే ఇందులో నెంబర్ సిరీస్ అలానే లెటర్ సిరీస్ ఈ రెండు కూడా చెప్పుకుంటాం. నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్. లెటర్ సిరీస్లో ఈ మధ్య నేను గమనించింది ఏంటంటే రిపీటెడ్ లెటర్ సిరీస్ అంటారు. లెటర్ సిరీస్లో రిపీటెడ్ లెటర్ సిరీస్ చూడండి, రిపీటెడ్ లెటర్ సిరీస్ అది ఇస్తున్నాడు. సో కాబట్టి ఇప్పుడు మనం వాటినే చేసుకుంటాం. రిపీటెడ్ లెటర్ సిరీస్ తెలుసు కదా. ఇప్పుడు చేయాల్సినవి ఏంటంటే ఫస్ట్ మీకు ప్రశ్న ఇచ్చినప్పుడు లెటర్స్ని కౌంటింగ్ చేయాలి. ఫస్ట్ చూడండి, నేను ఫస్ట్ ఇవి రాస్తున్నాను, ఇవి రాసుకోండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన లెటర్స్ని కౌంట్ చేయాలి. లెటర్స్ని కౌంట్ చేయాలి. అలానే దీంతో పాటుగా రెండవది ఏంటంటే ఇంక్లూడింగ్ బ్లాంక్స్తో సహా మళ్ళీ ఇంక్లూడింగ్ బ్లాంక్స్ కూడా లెక్కేయాలి. బ్లాంక్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది కూడా లెక్కేయాలి. అలానే మరి వాటిని గ్రూప్స్గా డివైడ్ చేయాలి. ఇట్లా చేసుకొని అప్పుడు చేయాలన్నమాట. క్లియర్? సరే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ మొదటి ప్రశ్న చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అందరు కూడా రాసుకోండి. ఏమండి, డ్రైవింగ్ చేసుకుంటూ బైక్ మీద ఉండి ఎట్లాంటివి మొత్తం కూడా చేయకండి. ఓకే, తర్వాత రికార్డెడ్ ఉంటే తర్వాత చూసుకోండి. ఇది చూడండి, ఫస్ట్ మొదటి ప్రశ్న చూడండి ఒకసారి. బిఏ రాసుకోండి ఒకసారి. బిఏ బి 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 డాష్ బి డాష్ బి ఇది మీరు చేయాలి మొత్తం. అంటే మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ మీరు చేయాలి. బిఏ బిబి డాష్ బి డాష్ బి డాష్ బిబి. ఆప్షన్స్ చూడండి ఒకసారి. ఆప్షన్స్ ఏబి ఏబి ఏఏ బిబి అలానే ఆప్షన్ సి బిఏ బిఏ ఆప్షన్ డి బిఏఏబి. దీనికి ఆన్సరింగ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ నేను చెప్తాను, తర్వాత మీరు ఇవంతా కూడా చేద్దరు. కానీ ఇలా ఇస్తాడు మనకి, సేమ్ ఇలానే ఇస్తాడు. ఇదే లెటర్ సిరీస్ అనమాట. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎన్ని లెటర్స్ ఉన్నాయో ఫస్ట్ కౌంటింగ్ చేసుకోవాలి. ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మొత్తం 12 ఉన్నాయి. 12 లెటర్స్ ఉన్నాయి. 12 ఉంటే 12 లెటర్స్ ఉంటే ఈ 12ని మనం ఎలా రాసుకోవచ్చు? ఈ 12ని ఎలా రాసుకోవచ్చు? మామూలుగా 3 4లు లేకపోతే 4 3లు 6 రెళ్ళు ఇట్లా ఏ విధంగానైనా రాసుకోవచ్చు. 6 రెళ్ళు ఎలా ఏ విధంగానైనా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే గ్రూప్కి వచ్చేసి 4 అంకెలు ఉండేటట్టు 3 గ్రూప్స్గా డివైడ్ చేసుకుంటున్నాం. ఓకే, సరే. ఇక్కడ చేస్తున్నాను చూడండి. ఇక్కడ బిఏ బిబి బి ఇది కదా ఇచ్చింది. దీన్ని నేను ఎలా చేస్తున్నానంటే 3 గ్రూప్స్గా చేస్తున్నాను. 1 2 3 4 ఇంతవరకు గ్రూపు. 1 2 3 4 ఇట్లా విడగొట్టుకున్నాను. విడగొట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, అన్నిటిలో ఇక్కడ కామన్గా చూడండి. ఇప్పుడు
మొదటి అంకె చూడండి, బి ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. ఓకే. తర్వాత లాస్ట్లో చూడండి ఒకసారి, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఏం రావాలి ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఏం రావాలి, ఇక్కడ ఏం రావాలి, ఇక్కడ బి రావాలి. ఓకే. అలానే నెక్స్ట్ మరి ఇక్కడ ఏ ఉంది, సో కాబట్టి ఇక్కడ కూడా ఏం రావాలి, ఏ రావాలి, ఏ ఇక్కడ కూడా ఏ రావాలి. ఓకేనా. సో ఇక్కడ బి ఉంది కాబట్టి అన్నిటిలో ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ కూడా ఏం రావాలి, ఇక్కడ బి రావాలి. అంటే ఇప్పుడు బ్లాంక్స్లో ఉన్నాయి చూడండి ఒకసారి, బ్లాంక్స్లో ఏమేమి ఉన్నాయి, బి ఏ, ఒక చోట రాసుకోండి, బి ఏ, బ్లాంక్స్లో వరకే. చాలామంది ఏం చేస్తారంటే మొత్తం వేస్తారు, బ్లాంక్స్లో ఏవైతే ఉన్నాయో అవే, బిఏ, బిఏ, ఇది ఆన్సర్. సో కాబట్టి ఆన్సర్ ఎంత, సి. ఇది అట్లా అనమాట, అలా చేసుకోవాలి. ఓకే. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, రెండవ ప్రాబ్లం చూడండి. అర్థమైందా, నేను చెప్పింది అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, డాష్ ఓ పి డాష్ ఎం ఓ డాష్ ఎన్ డాష్ డాష్ పి ఎన్ ఎం ఓ పి డాష్. ఇది ఆప్షన్లు కూడా ఇస్తున్నాను, చేయండి. ఎంఎన్, ఎవరో మ్యూట్ చేయలేదు చూసుకోండి ఒకసారి, ఎంఓఎన్, అలానే ఎంపీ, మీరు చేసుకోండి, మీరు చేయండి, నేను ఈ ఆప్షన్స్ పెడుతున్నాను. ఎంపిఎన్, ఎంఓపి, అలానే ఎంఎన్ఓ, ఎంపిఎన్, అలానే ఆప్షన్ డి ఎంఎన్పిఓఎంఎన్. దీనికి ఏంటి ఆన్సర్ చెప్పండి, ఆన్సర్ ఏంటో చెప్పండి. చూడండి ఒకసారి, మొత్తం ఎన్ని అంకెలో ఫస్ట్ లెక్క పెట్టుకోవాలి. ఇలా ఇచ్చినప్పుడు ఇది మనకి మెయిన్. ఇక్కడ ఫస్ట్ అసలు ఎన్ని అంకెలో చూసుకోవాలి. 1 బ్లాంక్స్ సహా లెక్క పెట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16, మొత్తం 16 ఉన్నాయి. 16ని ఎలా రాసుకోవచ్చు, 2 8లుగా రాసుకోవచ్చు, లేకపోతే 4 4లుగా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే 4లోకి వెళ్ళిపోవాలి. 4 జతలుగా విడగొట్టుకుంటే ఈజీ అయిపోద్ది. సరే చూడండి ఒకసారి, 4గా విడగొట్టుకుందాం. 1 2 3 4, ఇంతవరకు 1 1 2 3 4, ఇదొక జత, 1 2 3 4. ఓకే. ఇప్పుడు అన్నిటిలో కామన్గా ఉన్నది చూడండి ఒకసారి, ఫస్ట్ ఏం కామన్గా కనిపిస్తుంది, ఫస్ట్ లెటరు ఇక్కడ ఎం ఉంది. ఓకే, ఇక్కడ ఎం ఉంది, సో కాబట్టి ఇక్కడ ఎం అవుతుంది. ఓకే, అలానే ఇక్కడ కూడా ఎం అవుతుంది. అలానే నెక్స్ట్ కామన్ లెటర్ ఇంకా చూడండి, దీనిలో ఫస్ట్ గ్రూప్లో ఓ ఉంది రెండో లెటర్గా, అలానే ఇక్కడ ఓ ఉంది, అంటే ఇక్కడ కూడా ఏమవుతుంది, ఓ ఉండాలి. ఓకే, సో అది. తర్వాత నెక్స్ట్ మూడో లెటర్ పి ఉంది, ఇక్కడ కూడా పి ఉంది, ఇక్కడ కూడా మూడో లెటర్ పి ఉంది, కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది, పి పెట్టుకోవాలి. దాని తర్వాత 4వ లెటర్ కామన్గా ఏముంది, ఎన్ ఉంది, కాబట్టి ఇక్కడ ఎన్, అలానే ఇక్కడ ఎన్. అంటే ఇప్పుడు మనం కొత్తగా బ్లాంకుల్లో ఏమేమి రాసామో ఒకసారి చూడండి. ఒకసారి ఇక్కడ ఎం, అలానే ఎన్, తర్వాత పి, ఎం, ఓ, ఎన్. ఏది ఆన్సర్ ఏంటి, ఇదే కదా, ఇది ఆప్షన్ ఏ.
అంతే. ఏమన్నా మామూలుగా కష్టం అనిపిస్తుందా? చాలా ఈజీ అండి ఇవన్నీ కూడా, చాలా ఈజీ. క్లియర్, అందరూ కూడా అర్థమైంది కదా? తర్వాత మూడో ప్రశ్న చూడండి. మూడవ ప్రశ్న చూడండి. థర్డ్, ఇది చూడండి ఒకసారి. ఏ ఏ డాష్, ఏ ఏ ఏ డాష్, ఏ ఏ ఏ ఏ డాష్, ఏ ఏ ఏ ఏ డాష్ బి. ఇది చేయండి. ఆప్షన్లు కూడా ఇస్తాను చూడండి ఒకసారి. ఆప్షన్లు కూడా ఇస్తాను. ఆప్షన్ ఏ బిఏ ఏ, ఆప్షన్ బి 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 ఏ, ఆప్షన్ సి బి బి బి. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. ఇవన్నీ కూడా నేను ఇస్తుంది మొత్తం కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఇవి చేస్తే ఆటోమేటిక్గా మీకు వచ్చినట్టే అనమాట. బి 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 ఏ, ఇవి ఆప్షన్స్. సరే చేయండి. ఇప్పుడు మీకు 1 మినిట్ టైం ఇస్తున్నాను, 1 మినిట్లో చేయండి. ఏది ఆన్సరో చెప్పండి నాకు. ఏదండి? ఏంటి ఆన్సర్? ఏంటి ఆప్షన్ డి, ఆప్షన్ సి. సరే నేను చేస్తాను చూడండి. ఇక్కడ చేస్తాను చూడండి. ఫస్ట్ మీరు క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత చెప్తున్నాను చూడండి. క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ లాస్ట్లో స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లో ఒకసారి వేసుకొని చేసుకోండి, అక్కడే చేయకండి. ఎందుకంటే ఎవడైనా వచ్చాడనుకోండి, అక్కడే మీరు చేస్తే ఏంటంటే అక్కడ పెన్ను కూడా పెన్నుతో ఏం రాయకూడదు, స్పేస్లోనే మొత్తం కూడా చేయాల్సింది. ఏ ఏ డాష్, ఏ ఏ డాష్, ఏ ఏ ఏ డాష్, ఏ ఏ ఏ డాష్ బి. ఫస్ట్ ఎన్ని అక్షరాలు, ఎన్ని అంకెలు ఉన్నాయో లెక్కేయాలి. ఫస్ట్ ఎన్ని అంకెలు ఉన్నాయి మొత్తం మీదుగా కూడా, మొత్తం ఎన్ని అంకెలు ఉన్నాయి? 18 18 అంకెలు ఉన్నాయి. మొత్తం 18 ఉన్నాయి చూడండి. 18 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 3 6లు 18, లేదా 6 3లు 18, లేదా 9 2లు 18. ఎట్లయినా రాసుకోవచ్చు. 6 3లైనా రాసుకోవచ్చు, లేకపోతే 9 2లైనా రాసుకోవచ్చు, ఎట్లయినా రాసుకోవచ్చు. అయితే నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే 3 3 విడగొట్టుకుంటున్నాను. ఫస్ట్ అది చూస్తున్నాను. అంటే మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. 3 3 విడగొట్టుకుంటున్నాను. సరే, గ్రూపు 3 3 గ్రూపుగా విడగొట్టుకుంటున్నాను. 1 2 3 ఇదో గ్రూపు, 1 2 3 ఇదో గ్రూపు, 1 2 3 ఇదొకటి గ్రూపు, 1 2 3 ఇదో గ్రూపు, 1 2 3 ఇదో గ్రూపు, 1 2 3 ఇదో గ్రూపు. చూడండి ఒకసారి. ఇలా గ్రూప్గా విడగొట్టుకుంటే ఇక లాస్ట్లో తేడా కొడుతుంది ఇక్కడ. ఎందుకంటే వీటన్నిటిలో కూడా లాస్ట్ ఏ ఉంది, కానీ ఈ గ్రూప్లో మాత్రం బి ఉంది. కాబట్టి ఇట్లా చేయకూడదు, 3 3గా విడగొట్టుకోకూడదు. సరే, మరి 4 4గా విడగొట్టుకుందాం. 4 4గా విడగొట్టుకుందాం. అట్టైనా చూద్దాం ఒకసారి. చూడండి, 4 4గా విడగొట్టుకుందాం. నేను స్టూడెంట్ మెథడాలజీ చూసి నేను చేస్తున్నాను. నేరుగా ఆన్సర్స్ నేను చేయొచ్చులే, కానీ మామూలుగా ఎట్లా మన ఎగ్జామ్లో ఎలా ఎదుర్కోవాలనేది నేను చెప్తున్నాను. చూడండి, 4 4గా విడగొట్టుకుందాం. 1 2 3 4. అసలు 4 4గా విడగొట్టుకుంటే అవుద్దా? అసలు కాదు.
మామూలుగా 6 మూలు 18 కదా, 4 4 కాదు, 6 6గా విడగొట్టుకుందాం చూడండి. 6 6గా 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 ఇట్లా విడగొట్టుకున్నా కానీ లాస్ట్లో ఇక్కడ బి వస్తుంది. అంటే ఇక్కడేమో ఏ ఉంది లాస్ట్లో, సో కాబట్టి కావట్లేదు. అంటే ఇలా కూడా కాదు. సో ఇలా మనకి ట్రై చేసినప్పుడు ఇట్లా కానప్పుడు మెథడ్స్లోకి వెళ్ళిపోవాలి. మనం ఫస్ట్ 3 3 తీసుకున్నాం, తర్వాత 6 6 తీసుకున్నాం, అయినా కానీ కావట్లేదు. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇంకో మెథడ్ ఉంది. ఈ రెండు కానప్పుడు మనం వేరే మెథడ్స్లోకి వెళ్ళిపోవాలి. అదే అబ్జర్వేషన్ మెథడ్. అబ్జర్వేషన్ మెథడ్ అంటే ఇంక ఇట్లా కాదు. ఎట్లా వెళ్ళిపోదాం ఒకసారి చూడండి. ఫస్ట్ అసలు ఏందది, ఏ డాష్ ఏ డాష్ ఏ డాష్ ఏ డాష్ పి. ఇప్పుడు నేను అబ్జర్వేషన్ మెథడ్లో ఏం చేస్తున్నానంటే మామూలుగా ఫస్ట్ మూడింటిని తీసుకుంటున్నాను. ఓకే, తర్వాత నాలుగింటిని జతగా తీసుకుంటా, అంటే గ్రూప్గా తీసుకుంటా. 1 2 3 4 ఒక గ్రూప్గా తీసుకుంటా. ఓకే, తర్వాత 5 అంకెలను కలిపి ఒక గ్రూప్ తీసుకుంటా. 1 2 3 4 4 తీసుకున్నాం కదా, 1 2 3 4 5. తర్వాత నెక్స్ట్ ఇది మొత్తం కూడా 6 సరిపోయింది కదా. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఇక్కడేమో మూడింటిని తీసుకున్నాం, ఇక్కడేమో 4 అంకెల్ని తీసుకున్నాం, ఇక్కడేమో 5 అంకెల్ని తీసుకున్నాం, ఇక్కడేమో 6 అంకెల్ని తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లాస్ట్లో ఏముంది చూడండి ఒకసారి. అన్నిట్లో కూడా లాస్ట్ ఏముంది, బి ఉంది. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చూసుకోవాలి, ఇక్కడ బి వేసుకోవాలి, అలానే ఇక్కడ కూడా బి వేసుకోవాలి, అలానే ఇక్కడ కూడా బి వేసుకోవాలి. అలానే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఏలు వచ్చినాయి, ఇక్కడ 3 ఏలు వచ్చినాయి, ఇక్కడ 4 ఏలు వచ్చినాయి. అంటే ఇక్కడ ఎన్ని ఏలు రావాలి, ఇక్కడ ఆటోమేటిక్ ఇంకొక ఏ రావాలి, 5 ఏలు రావాలి. కాబట్టి ఇక్కడ ఏ. చూడండి సీరీస్ ఏ విధంగా ఇచ్చాడో మొత్తం కూడా. ఇక్కడ 2 ఏలతోటి బి, ఇక్కడ 3 ఏలతో బి, అలానే ఇక్కడ 4 ఏలతో బి సిరీస్ అనమాట. ఇక్కడ 5 ఏళ్ళ తర్వాత బి, అంటే ఇట్లా వచ్చిందనమాట. ఇప్పుడు రాసుకోండి, ఇవి బి 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 ఏ, ఇది ఆన్సర్. అంటే చూడండి వాడు అడిగే స్టైల్ ఎక్కడికి వెళ్ళిపోయారో మొత్తం కూడా. ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడండి, అంత డెప్త్గా ఇస్తాడు ఒక్కోసారి. తర్వాత నెక్స్ట్ చూడండి, 4వ ప్రశ్న చూడండి. 4వ ప్రశ్న, ఏ డాష్ బి బి ఏ డాష్ డాష్ బి డాష్ ఏ బి డాష్ బి ఏ. దీనికి ఆన్సరింగ్ చేయండి, బిఏ బి ఆన్సర్ బి, ఆప్షన్ బి. ఏ బి ఏ. మీరు ఆన్సరింగ్ చేస్తూ ఉండాలి, మీరు అంతలోకి చేస్తూ ఉండండి, తర్వాత ఆప్షన్లు తీసుకోవచ్చు. ఓకే చేయండి, ఈజీగానే వస్తుంది. మీరు చేస్తే ఈజీగానే వస్తుంది. ఫస్ట్ అసలు ఏం చేయాలి, మొదట లెక్క పెట్టుకోవాలి. ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకోవాలి. ఎన్ని ఉన్నాయి చెప్పండి మొత్తం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఉన్నాయి మొత్తం కూడా. సో 15. ఈ 15 ఎలా రాసుకోవచ్చు, 3 5లు లేదా అంటే 3 3గా విభజించుకోవచ్చు, లేకపోతే 5 5గా విభజించుకోవచ్చు. 3 5 లేదా 5 3 15 ఎట్లయినా రాసుకోవచ్చు. అయితే మనం ఫస్ట్ ఇక్కడ సరే ఎందుకు మనం ఇక్కడ నేనేం చేస్తున్నానంటే 5 5గా విభజించుకుందాం. ఇక్కడ 5 5గా విభజించుకుందాం. 1 2 3 4 5.
ఇదొక గ్రూపు 1 2 3 4 5 ఇదొక గ్రూపు. ఇప్పుడు చూడండి ఈజీ, ఇంకా 5 5గా విడ తీసుకుంది. వచ్చిందా? ఇక్కడ ఫస్ట్ అన్నిటిలో ఫస్ట్ లెటరు ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. సో కాబట్టి ఇక్కడ కూడా ఏమవ్వాలి, ఇక్కడ ఏ అవ్వాలి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ బి ఉంది. సో ఇక్కడ కూడా ఏం రావాలి, బి కావాలి. ఓకే, సో అన్నిట్లో కూడా ఉంది. దాని తర్వాత రెండవ లెటరు ఇక్కడ ఏ ఉంది, బి ఉంది. కాబట్టి ఇక్కడ కూడా బి వస్తుంది, ఇక్కడ కూడా బి వస్తుంది. అలానే మూడవ లెటర్ కూడా బి ఉంది అన్నిటిలో. సో కాబట్టి బి. సో చూడండి ఒకసారి, బి ఏ బి బి బి. ఆన్సర్ ఏది? ఆప్షన్ ఏ. అంతే, ఆన్సర్ ఏ. అంతే. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చాలామంది 3 3 తీసుకొని ఉంటారు. 3 3 తీసుకున్నప్పుడు వచ్చిందా అండి? 3 3 గ్రూపులుగా తీసుకున్నప్పుడు రాదు. ఇది చూసుకొని కాకపోతే 3 3 ఫస్ట్ 3 3 గ్రూపులుగా తీసుకుంటే రాదు. 5 5 గ్రూపులుగా తీసుకోవాలి. 5 లెటర్స్ గ్రూప్గా తీసుకోవాలి. క్లియర్. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇవి కొంచెం హార్డ్గా అనిపిస్తున్నాయా మీకు? ఆర్ట్స్ స్టూడెంట్స్కి హార్డ్గానే హార్డే ఉండదండి. ఇది మొత్తం చేస్తూ ఉంటుంటే చాలా ఈజీ, ఏ ఉండదు. సరే చూడండి అంతలోకి. 1 2 4 7 11 16. నెక్స్ట్ ఏంటి చెప్పండి, నాకు ఆన్సర్ చెప్పండి. 1 2 4 7 11 16. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ నెంబర్ ఏంటి? ఎంత వచ్చింది అందరికీ? 22. 22 వస్తుంది చూడండి, 22. సరే చూడండి, 1 2 4 7 11 16. ఏంటంటే +1, అలానే ఇక్కడేంటి +2, అలానే +3 +4 +5. అంతే కదా. 2కి 2 కలిపితే 4, 4కి 3 కలిపితే 7, 7కి 4 కలిపితే 11, 11 +5 16. అంటే తర్వాత 16కి ఎంత కలపాలి? ఇప్పుడు 6 కలపాలి. 16కి 6 కలిపితే ఎంత వచ్చింది? 22. కాబట్టి 22 అనేది ఆన్సర్. ఓకే, అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆ థాట్ ఎలా వచ్చిందంటే చిన్నగా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి మనం అడిషనల్ చిన్నగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకో ప్రశ్న చూడండి. 6వ ప్రశ్న చూడండి. 1, 1, 2, 6, 24, 120. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ నెంబర్ ఏంటి చెప్పండి. నెక్స్ట్ నెంబర్ థాట్ వచ్చిందా మీకు? ఫస్ట్ ఎడిషనల్ చూడండి ఒకసారి. ఫస్ట్ ఎడిషనల్గా వస్తుందేమో చూడండి. ఫస్ట్ అసలు ఎడిషనల్గా వస్తుందేమో చూడండి. కాదు. ఎడిషనల్ ఇందాకలాగా వస్తుందేమో చూడండి. అట్లా కూడా రాదు. ఇప్పుడు మల్టిప్లికేషన్ చెక్ చేసుకోండి. మల్టిప్లికేషన్ 1 1 2 6 24, అలానే 120. ఇక్కడ ఏంటి? సరే ఇక్కడ చూడండి ఒకసారి. సరే చూడండి, 1 × 1 ఇక్కడ 1, అలానే నెక్స్ట్ 1 × 2 ఇక్కడ, అలానే 2 × 3
అలానే 6 ఇంటూ 4 24, 6 4 24 కదా. అలానే 24 5 120. అలానే 126 ఎంత రావాలి? 126 ఎంత? 720. అంతే. 720 ఆన్సర్. 720. 720 ఆన్సర్. అలానే మూడవది చూడండి, థర్డ్, అదే 7, 7వ ప్రశ్న చూడండి. 7వ ప్రశ్న 100, 98, 95, 90, 83, ఆన్సర్ ఏంటి చెప్పండి. ఎడిషనలా లేకపోతే మల్టిప్లికేషనా లేకపోతే సబ్స్ట్రాక్షనా అంటే తీసేయాలా, ఏదో ఒకటి చెప్పాలి ఇక్కడ. ఎంత వస్తుంది? ఎంతండి? 74. 74 వస్తుందా? రాంగ్. 74 రాంగ్. 72, 72 వస్తుంది. 72. సరే చూడండి ఒకసారి. 100, అలానే 98, 95, 90, 83, 72 వస్తుంది ఆన్సర్. చూడండి ఒకసారి, ఎట్లానో చూడండి. ఇప్పుడు 100లోంచి 2 తీసేస్తున్నాం ఇక్కడ. 100లోంచి 2 తీసేస్తున్నాం, 98. అలానే 98లోంచి 3 తీసేస్తున్నాం ఇక్కడ. ఎంత? 95 వచ్చింది. అలానే 95లోంచి 5 తీసేస్తున్నాం, 90 వచ్చింది. అలానే 90లోంచి ఎంత తీసేస్తున్నాం ఇక్కడ? 7 తీసేస్తున్నాం, అంటే -7. ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ -2, -3, -5, 7. అసలు సార్ మైనస్లు పక్కన తీసిపెట్టి 2, 3, 5, 7 ఇవన్నీ ఏంటి అసలు? ఇప్పుడు 3, 5, 7 వరకు ఆడ్ నెంబర్స్, కానీ 2 ఉంది కదా, అంటే ఇవన్నీ ఏంటి? ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు. అంటే దాని తర్వాత 7 తర్వాత ప్రధాన సంఖ్య ఏమొచ్చింది? 11 వచ్చింది, 11. సో కాబట్టి ఇక్కడ ఎంత తీసేయాలి తర్వాత? నెక్స్ట్ -11 చేయాలి. అంటే ఇక్కడ 83లోంచి 11 తీసేయండి. తీసేస్తే ఎంత వస్తుంది ఇక్కడ? 72. 72. ఇది 83లోంచి 11 తీసేయాలి. అంటే ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి కింద మొత్తం కూడా. మీరు ఎగ్జామ్లో కూడా సేమ్ నేను ఏదైతే ఇట్లా మన ఈజీగా ఒక మ్యాప్ పాయింట్ లాగా ఇట్లా నీట్గా వేసుకుంటూ వెళ్తున్నా, అట్లా వేసుకోండి. మీకు చాలా నీట్గా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. 8వ ప్రశ్న చూడండి. 8వ ప్రశ్న 1124, 512, 256, 128, 64. నెక్స్ట్ ఏంటి? ఈజీగా చెప్పొచ్చు, మీరందరూ కూడా ఈజీగా చెప్పొచ్చు. తర్వాత ఓకే, ఏంటి దీని ఆన్సర్ ఏంటి? 32. ఎట్లా? సరే చూడండి, 1124లో సగమే కదా. 1124లో సగమే కదా, అంటే డివైడెడ్ బై 2. 512. 512లో సగమే కదా, డివైడెడ్ బై 2. అలానే 256లో డివైడెడ్ బై 2, అంటే 256లో సగమే కదా, 128. అలానే 128లో సగమే కదా, డివైడెడ్ బై 2. అంతేనా? నేను కరెక్టేనా చేస్తుంది? అలానే 64 డివైడెడ్ బై 2. 64 డివైడెడ్ బై 2 ఎంత వస్తుంది? బై 2 వేసుకుంటే ఇక్కడ 32, 32 రావాలి. 32. 64 డివైడెడ్ బై 2, ఇక్కడ కూడా డివైడెడ్ బై 2 వేసుకుంటే 32 రావాలి.
అది చాలా బాగా చేశారు, అందరూ కూడా బాగా చెప్పారు. 32 ఆన్సర్. అలానే 9వ చూడండి, 9th క్వశ్చన్, 9వ ప్రశ్న. 25, 27, 27, 22, 30, 19, 34, 16. నెక్స్ట్ ఏంటి? అడిషనల్గా ఏమైనా అవుతున్నాయా, మల్టిప్లికేషన్ ఏమైనా అవుతున్నాయా, సబ్స్ట్రాక్షన్ ఏమైనా అవుతున్నాయా, మొత్తం కూడా చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏంటి ఆన్సర్ ఏంటి? ఎంత? 39. కరెక్ట్, 39. బాగా చేస్తున్నారప్ప మీరు. 39 చూడండి, కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. 25, 25, 27, 22, 30, 19, 34, 16. ఇప్పుడు వీటిని కనుక చూసుకున్నట్లయితే మనం 25 + 2 కదా, అంటే ఇక్కడ చూడండి ఒకసారి, 25కి +2 కలిపితే 27 వచ్చింది. అలానే 27కి +3 కలిపితే 30 వచ్చింది. అలానే 30 + 4 34. తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా ఏం రావాలి? ఇక్కడ 34కి ఎంత కలపాలి? +5 కలపాలి. +5 కలిపితే ఎంత వచ్చింది? 39, 39. ఇదే 39. నెక్స్ట్ ఎన్నోది? 10వ ప్రశ్న చూడండి. 10వ ప్రశ్న, 120, 99, 80, 63, 48. తర్వాత ఏంటి? 120, 99, 80, 63, 48. నెక్స్ట్ ఓకే. ఇప్పుడు మనం ఎట్లా, ఇది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయింది కదా, గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయింది కాబట్టి ఇక్కడ 120, 99, 80 డిక్రీజ్ అయింది కాబట్టి మనం అసలు ఎంత తక్కువ అయిందో చూసుకోవాలి. ఫస్ట్ వెంటనే థాట్ రావాలి మనకి, ఎంత తక్కువ అవుతుంది, ఎంత తీసేసాడు అనేది చూడాలి. ఇప్పుడు 120లోంచి 99 తీసేస్తే ఎంత? ఇక్కడ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 21. అలానే 99లోంచి 80 పోతే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? -19. 80లోంచి 63 తీసేస్తే ఎంత? -17. అలానే 63లోంచి 48 పోతే ఎంత? -15. అంటే 48లోంచి ఏం తీసేయాలి తర్వాత? 21, 19, 17, 15. తర్వాత ఎంత తీసేయాలి? 13 కదా తీసేయాల్సిందే. సో కాబట్టి 48లోంచి 13 తీసేస్తే ఎంత వచ్చింది? 35 వస్తుంది. చూడండి, 35. ఒక ఆర్డర్లాగా వెళ్ళిపోయింది, రెండు తేడాతోటి వెళ్ళిపోయింది అనమాట. క్లియర్? తర్వాత 11వ ప్రశ్న చూడండి. 11వ ప్రశ్న, 240, ఇక్కడ ఎంత? 120, అలానే 40, అలానే 10, అలానే 2. ఈసారి కొంచెం మధ్యలోనే ఇచ్చాం బ్లాంక్. ఇక్కడ ఎంత?
చెప్తారా? చెప్పండి. బ్లాంక్లో ఎంత ఉండాలి? బ్లాంక్లో ఎంత? 240. 240. బ్లాంక్లో కూడా 240 ఉంటుందా? ఓకే, 240 ఉంటుంది. సరే చూడండి ఒకసారి, ఎట్లానో చూడండి ఒకసారి. 240, 120, 40, 10, 2. నేను ఇక్కడ ఎట్లా వస్తున్నానంటే చూడండి, 2 ఐదులు ఎంత? 2 ఐదులు అంతే కదా. 2 ఐదులు ఎంత? 10. అలానే ఈసారి 10 నాలుగులు ఎంత? 10 నాలుగులు అండి 40. అంటే ఇక్కడ డిక్రీజ్ అవుతుంది, 5 4 ఇట్లా. తర్వాత 43 ఎంత? 120. అలానే తర్వాత ఎంత రావాలి ఇక్కడ? ఇక్కడ ఎంత రావాలి? ఎంత వేయాలి ఇప్పుడు? 120 ఇంటూ 2 వేయాలి. 120 ఇంటూ 2 ఎంత? ఇక్కడ 240 రావాలి. 240 రావాలి. 240 రావాలి. 240. ఇప్పుడు ఇక్కడ ఎంత వేయాలి? 240 ఇంటూ 1 అంతే కదా. 5 4 3 2 1 అంటే 240 ఇంటూ 1 240 సరిపోయింది అంతే. ఆన్సర్ 240. అర్థమైందా అందరికి కూడా? క్లియర్? 2 ఐదులు 10, 10 నాలుగులు 40, 40 ఇంటూ 3 120, 120 ఇంటూ 2 240, 240 ఇంటూ 1 240 అంతే. కాబట్టి ఇట్లా 240 ఉండాలి. తర్వాత నెక్స్ట్ చూడండి, 12వ ప్రశ్న చూడండి. 12వ ప్రశ్న 1, 2, 6, 7, 21, 22, 66, 67, నెక్స్ట్ ఎంత చూడండి. ఎంత అండి? 201. ఓకే, ఎట్లానో చూడండి ఒకసారి. ఇక్కడ 1 + 1 2. అలానే ఇక్కడ 2 ఇంటూ 3 6. అలానే 6 + 1 7, 6 + 1. అలానే 7 మూళ్ళు 21 అంటే +1 ఇంటూ 3 +1 ఇంటూ 3 చేసుకుంటూ వస్తున్నాడు. 21 + 1 22, 22 మూళ్ళు 66, 66 + 1 67. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ +1 చేయాలా లేకపోతే ఇంటూ 3 చేయాలా? తర్వాత సిరీస్లో ఇంటూ 3 చేయాలి కదా. 67 మూళ్ళు ఎంత? 67 మూళ్ళు ఎంత? 201. ఇదే. అర్థమైందా అందరికి కూడా? క్లియర్గా అర్థమైందా? అలానే నెక్స్ట్ 13వ ప్రశ్న చూడండి. 13వ ప్రశ్న దీనికి ఆన్సర్ చెప్పండి. ఎంత? తర్వాత ఎంత?
ఎంత 678 678 అండి. ఇక్కడ చూడండి, ఇది మొత్తం కూడా రిపీట్ అయింది. మొత్తం కూడా దేంతో రిపీట్ చేశాడు, తర్వాత ఇంకే దేంతో రిపీట్ చేశాడంటే మధ్యలో దాంతో, అంటే మిడిల్ నెంబర్ తోటి రిపీట్ చేశాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 123, మళ్ళీ మిడిల్ నెంబరు 2 3 4, మళ్ళీ మిడిల్ నెంబరు 3 4 5, మళ్ళీ మిడిల్ నెంబరు 4 5 6, మళ్ళీ మిడిల్ నెంబరు 5 6 7, మళ్ళీ మిడిల్ నెంబర్ అంటే ఎంత వేసుకోవాలి, దీన్నే చూసుకోవాలి. అంటే 6 7 8, 6 7 8 ఆన్సర్. ఓకే, తర్వాత 14వ ప్రశ్న చూడండి. 17 20 25 28 33. నెక్స్ట్ చెప్పండి. ఇది ఈజీగా చెప్పేస్తారు. ఎంత? 36 36 36. ఓకే, 17 20 25 28 33 ఎంత? 17కి +3, అలానే ఇక్కడ +5, అలానే ఇక్కడ ఎంత? +3, ఇక్కడెంత? +5. ఈసారి ఎంత కావాలి? +3 రావాలి. అంటే ఎంత వస్తుంది ఇక్కడ? 36. 36. ఓకే, +3 +5 +3 +5 అట్లా సిరీస్ వచ్చిందనమాట. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్సే. ఇవన్నీ కూడా మీకు ఆ మోడ్ ఎట్లా ఉంటుందో చూపిస్తున్నాను. మొత్తం కూడా ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్సే. ఇచ్చే మోడ్ దాదాపుగా అన్నీ కూడా పెట్టేస్తున్నారు, అన్నీ కూడా చెప్పేస్తున్నారు మీరు. ఇంతే ఉంటాయి. తర్వాత 15వ ప్రశ్న చూడండి. 15వ ప్రశ్న ఇది లేటెస్ట్గా మొన్న ఎండోమెంట్ ఆఫీసర్ దీనిలో వచ్చింది. 13, 13, 12, 14, 11, 15, నెక్స్ట్ ఏంటి? ఏంటంటే ఆన్సర్ ఏంటి? 10. అంతే, 10 ఆన్సర్. 13, 13, 12, 14, 11, 15. ఎట్లా వచ్చింది ఇది? 13కి 13 + 0, 13 + 0 13, అలానే లేకపోతే 13 - 0, 13 - 0 మైనస్ వేసుకోవాలి. 13లోంచి 0 పోతే 13 కదా. తర్వాత 13 - 1, అలానే 12 + 2, అలానే 14 - 1, సరే 3, అలానే అంతే, అలానే 11 + 4, ఇట -1 + 2 -3 + 4. తర్వాత ఏమవుతుంది? ఆటోమేటిక్గా 5 వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటి, ఇక్కడ -5 వేసుకోవాలి, +5 వేసుకోవాలి, మైనస్ వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ +4 వచ్చింది కాబట్టి ఇక్కడ మైనస్. అంటే 15లోంచి 5 పోతే ఎంత? 10. 10. అర్థం కాదు ఏంటి? ఆల్టర్నేటా? 13 12 11, 13 14 15, తర్వాత అట్లానా? ఎవరు
ఎవరి విషయం అంతే. ఎట్లయినా తీసుకోవచ్చు మీరు ఆలోచించే విధానాన్ని బట్టి, అప్పుడు స్ట్రైక్ అయిన దాన్ని బట్టి. కొంతమంది ఒకలాగా స్ట్రైక్ అవుతాయి, ఇంకొంతమందికి ఇంకోలాగా స్ట్రైక్ అవుతాయి. అట్లా కూడా చూసుకోవచ్చు ఎట్లయినా కానీ. చూడండి ఇప్పుడే చెప్తున్నాను చూడండి. సిరీస్, నంబర్ సిరీస్, లెటర్ సిరీస్. ఓకే, లెటర్ సిరీస్ పక్కన పెట్టినా కానీ నంబర్ సిరీస్, లెటర్ సిరీస్ ఈ రెండు లాస్ట్లో చేయండి. ఒకవేళ ఫస్ట్లో పెట్టుకున్నప్పటికీ కూడా, అంటే ఫ్లోలో మీరు వెళ్తూ ఉంటారు కదా, ఫ్లోలో వెళ్తూ ఉంటుంటే అది వచ్చినప్పటికీ ఒకవేళ అప్పటికి తెగితే ఓకే, ఆన్సర్ వస్తే ఓకే. ఒకవేళ రాకపోతే దాన్ని స్కిప్ చేసి వెళ్ళిపోండి. లాస్ట్లో టైం ఉన్నప్పుడు అప్పుడు దీని గురించి చూద్దరు కానీ, ఎందుకంటే ఒక్కోసారి థాట్ రాదు వెంటనే. ఓకే, వీటికి మనకి మిగతా అర్థమెటిక్, మిగతా వాటిలో ఏంటంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో వెళ్ళిపోతే ఆన్సర్ వస్తుంది. కానీ ఏంటంటే వీటికి ఏ ప్రాసెస్లో వెళ్తే ఎలా వచ్చింది అనేది ఒక్కోసారి స్ట్రైక్ అవుట్ కాదు, మన మైండ్ అనేది పనిచేయదు ఒక్కోసారి. కాబట్టి ఒకవేళ ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఆన్సర్ రాకపోతే స్కిప్ చేసి వెళ్ళండి, అంతేగాని దీనికోసమే 10 నిమిషాలు, పావు గంట కేటాయించకండి ఎగ్జామ్లో. ఓకే, క్లియర్, అర్థమైందా? తర్వాత 16వ ప్రశ్న చూడండి. 16వది 4, 7, 13, 25. నెక్స్ట్ 4, 7, 13, 25. నెక్స్ట్ సింపుల్గా ఉంది, చేయండి. ఏంటంటే ఆన్సర్ ఏంటి? 49. 4, 7, 13, 25. 4కి +3 కలిపితే 7. అలానే 7కి ప్లస్ ఎంత, 6. 6 కలిపితే 13. 13కి ఈ రెండెంత, +12. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ 3, అలానే 3 రెళ్ళు 6, 6 రెళ్ళు 12, 12 రెళ్ళు 24 అవుద్ది. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా 24 కలపాలి, 24 కలపాలి, అంతే కదా. సో 25 + 24 ఎంత, 49. సో కాబట్టి 49, అంతే. మీరు అన్నట్టు అట్లా కూడా చేసుకోవచ్చు. ఎట్లా, 4 రెళ్ళు 8 -1, 7 రెళ్ళు 14 -1, 13 రెళ్ళు 26 -1. ఇట్లా కూడా తీసుకోవచ్చు. చూడండి, 4, 7, 13, 25. నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు చాలామంది అంటే వాళ్ళ థాట్లోకి ఎలా వెళ్ళిపోయారంటే 4 రెళ్ళు 8, ఓకే, -1 అంటే ఇక్కడ 7 వచ్చింది, 7. అలానే 7 రెళ్ళు 14 -1, 13 వచ్చింది, ఓకే. తర్వాత 13 రెళ్ళు 26 -1, 25 వచ్చింది, ఓకే. తర్వాత 25 రెళ్ళు అంటే తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏందని కనుక్కోవటానికి 25 రెళ్ళు 50 -1 అంటే 49. ఇట్లా అయినా కానీ చేయొచ్చు. 49 ఇట్లా సిరీస్ ఇట్లా కూడా చేయొచ్చు. తర్వాత ఎన్నవదండి ఇది? 16వది. 17వ చూడండి, 17. 1, 2, 5, 14, 41. నెక్స్ట్ ఎంత చూడండి, 1, 2, 5, 14, 41. ఎంత తర్వాత?
ఎంత ఆన్సర్? 122. 122 అనేది ఆన్సర్. 122 ఎలా వచ్చింది చెప్పండి? 122 ఎలా వచ్చింది? సిరీస్ ఎలా ఎలా వేసుకున్నారు? ఇట్లా ఇంటూ 3 వేసుకున్నారా? సరే చూడండి, 1, 2, తర్వాత 5, 14, 41. ఇక్కడ చూసుకున్నట్లయితే 1 + 1, 1 + 1 2, అలానే 2కి 3 కలిపితే 5, అలానే ఇక్కడ 5కి +5 + 9 14, అలానే 14కి ఎంత ఇది 27 27. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 1 × 3, అలానే 3 మూళ్ళు 9, అలానే 9 మూళ్ళు 27 అట్లా వచ్చింది. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఎంత రావాలి? 27 మూళ్ళు రావాలి. 27 మూళ్ళు అంటే ఎంత? 81 రావాలి. సో కాబట్టి 81 + 42 ఎంత అవుతుంది? అంటే 81 కూడుకోవాలి. అంటే 41 + 81 ఎంత? 122. ఇది ఓకే. 27 మూళ్ళు అంటే ఇంటూ 3 × 3 చేసుకుంటూ వెళ్తే వస్తుంది. తర్వాత నెక్స్ట్ చూడండి, 18వ 5, 9, 16, 29, 54, 103. తర్వాత ఏంటి చూడండి, సేమ్ ఇంతకుముందు మనం వేసుకున్నాం కదా, అట్లా చేయండి. ఒక థాట్ వస్తుంది. 9 రావాలంటే ఏం చేయాలి? ఆన్సర్ ఏంటి? 200 200. ఇంతే సేమ్. 5 రెళ్ళు ఎంత? 10. 5 రెళ్ళు 10. ఓకేనా? 10 - 1 9. ఇది వచ్చింది. తర్వాత చూడండి, 9 రెళ్ళు ఎంత? 18. 18 - 2 వేసుకోండి ఈసారి. ఎంత? 16. అంటే సిరీస్ చూడండి ఒకసారి. ఇక్కడ ఒక్కొక్కటి వేసుకుంటున్నాను. 5, 9, తర్వాత ఏం వేసుకోవాలి? 16. 16 × 16 రెళ్ళు ఎంత? 16 రెళ్ళు 32. 32లోంచి ఈసారి ఎంత తీసేయాలి? 3 తీసేయండి. ఎంత? 29. అంటే ఇట్లా వేసుకుంటే వెళ్ళిపోవాలి. ఇలా వేసుకుంటే మనం లాస్ట్లో 103. 103 × 2 ఎంత వచ్చింది? 103 × 2 ఎంత? 206. ఎంత తీసేయాలి ఇక్కడ? 1, 2, 3, 4, 5, 6 6 తీసేయాలి. 200లోంచి 6 తీసేస్తే ఎంత? 200. ఇది ఓకే. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మైండ్ అనేది షార్ప్ అవుద్దండి. మనకి ఎగ్జామ్ అప్పుడప్పుడు కాకుండా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. తర్వాత నెక్స్ట్ చూడండి, 19వ వేసుకోండి. ఇది U W డాష్ W U V డాష్ V U W U డాష్ U V U డాష్.
ఆప్షన్లు కూడా ఇస్తున్నాను చూడండి. యు యు వి డబ్ల్యూ యు యు డబ్ల్యూ వి వి యు డబ్ల్యూ వి, అలానే వి డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ. దీనికి ఆన్సరింగ్ చేయండి. ఆన్సర్ బీనా? ఆన్సర్ బి కరెక్ట్. ఒకసారి ఎలా వచ్చిందో చూడండి. ఒకసారి మొత్తం ఎన్ని అంకెలు లెక్క పెట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 మొత్తం కూడా 16 వచ్చినాయి. 16ని ఎలా రాసుకోవచ్చు? 4 × 4 లేకపోతే 2 × 8 ఎట్లయినా రాసుకోవచ్చు. 4 × 4 మనం చూసుకుందాం, అంటే 4 గ్రూపులుగా చూద్దాం. ఓకే, 1 2 3 4 ఇదొక గ్రూపు, 1 2 3 4 ఇదొక గ్రూపు, 1 2 3 4 ఇదొక గ్రూపు. ఇట్లా చూసుకుందాం. ఇలా చూసుకుంటే అన్నిటిలో కూడా కామన్గా, అన్ని గ్రూపుల్లో కూడా కామన్గా ఒక లెటర్ ఉంది. ఏందది? యు. ఇక్కడ యు, ఇక్కడ యు, ఇక్కడ యు. ఓకే, తర్వాత నెక్స్ట్ సెకండ్ లెటర్ చూడండి. సెకండ్ లెటరు ఇక్కడ డబ్ల్యూ ఉంది, ఇక్కడ డబ్ల్యూ ఉంది, కానీ ఇక్కడ వి ఉంది. ఒకసారి మనం అబ్జర్వేషన్ కనుక అబ్జర్వేషన్ మెథడ్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సిరీస్ ఎలా వస్తుందంటే చూడండి, మనకి ఫస్ట్ గ్రూపు అలానే థర్డ్ గ్రూపు ఒకేలాగా ఉన్నాయి. చూడండి ఒకసారి, ఫస్ట్ గ్రూపు అలానే థర్డ్ గ్రూపు ఒకేలాగా ఉన్నాయా లేవా? ఒకేలాగా ఉన్నాయి. అంటే ఇక్కడ యూడబ్ల్యూ ఉంది, ఇక్కడ యూడబ్ల్యూ ఉంది. ఓకే, అంటే ఇక్కడ మనకి మధ్యలో ఏం రావాలి? ఏ అంకె రావాలి? ఇక్కడ యూడబ్ల్యూ తర్వాత యూ రావాలి. అలానే నెక్స్ట్ ఇక్కడేం రావాలి? ఇక్కడ డబ్ల్యూ ఉంది కాబట్టి ఇక్కడ కూడా డబ్ల్యూ రావాలి. అంటే ఈ రెండు కూడా సేమ్గా ఉన్నాయి. ఓకే, అలానే రెండవ గ్రూపు అలానే నాలుగో గ్రూపు ఒకేలాగా ఉన్నాయి. చూడండి ఒకసారి, ఒకేలాగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ యువి ఉంది, ఇక్కడ యుబి ఉంది. అంటే ఇక్కడ యు ఉంది కాబట్టి ఇక్కడ కూడా మధ్యలో ఏం రావాలి? యు రావాలి. ఇక్కడ చివరిన వి ఉంది కాబట్టి ఇక్కడ వి రావాలి. అంటే ఒకసారి చూడండి, యు డబ్ల్యూ వి, ఇది ఆన్సర్. కాబట్టి ఇదే కనిపిస్తుందా అందరికి కూడా? ఇది ఆన్సర్. క్లియర్? అర్థమైందా సార్? ఇట్లా కూడా ఇస్తాడు మనకి ఎనాలజీ. అంటే పక్కపక్కన గ్రూప్ కానీ లేకపోతే 1 3 గ్రూపులు కానీ అట్లా కూడా అలా కూడా చూసుకోవాలి. మనకి అబ్జర్వేషన్ కూడా కావాలన్నమాట ఇక్కడ. నెక్స్ట్ అర్థమైందా అందరికీ? ఉన్న వాళ్ళందరికీ అర్థమైందా? ఈ రెండు గ్రూపులు ఒకలాగా ఉన్నాయండి, అలానే ఈ రెండు గ్రూపులు ఒకలాగా ఉన్నాయి. అట్లా చూసుకోవాలి. ఇది. సో నెక్స్ట్ మనం ఇంక వేరే చూద్దాం. అయితే మీకు ఈరోజు ఒక ప్రశ్న హోంవర్క్ ఇస్తాను. అది రేపు పొద్దున్న, అంటే రేపటికల్లా నాకు క్లాస్ ఆరంభంలో చెప్పండి. ఇప్పుడు మీకు ఇది రాసుకోండి ఒకసారి. 20వ ప్రశ్నగా నేను ఇస్తున్నాను. ఇది రాసుకోండి ఒకసారి. ఏ డి బి డాష్ ఏ సి డాష్ డి ఏ డాష్ సి డి డి ఏ బి డాష్ డి బి సి డాష్ సి
బిడిఏ. ఇది హోంవర్క్. ఇది ఆప్షన్లో కూడా ఇస్తున్నాను చూడండి. సిసిబిసిఏ, అలానే ఆప్షన్ బి ఏబిసిడిఏ, ఆప్షన్ సి సిబిబిసిఏ, అలానే ఆప్షన్ డి ఏఏబిసిసి. ఇది రాసుకోండి, అందరు కూడా రాసి రేపు నాకు రాగానే ఆన్సర్ చెప్పాలి, క్లాస్లోకి రాగానే ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ ఏం చేస్తారంటే చూడండి, ఇప్పుడే చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఏం చేస్తారంటే మొత్తం అంకెలు లెక్క పెట్టుకోండి. ఎన్ని అంకెలు వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 లెటర్స్ వచ్చినాయి. 24. 24ని మనం ఎట్లా పెట్టి తీసుకోవచ్చు? 24ని అంటే ఎన్నెన్ని గ్రూపులుగా చేసుకోవచ్చు? 4 × 6 ఏం చేసుకోండి, లేకపోతే 6 × 4 ఏం చేసుకోండి, ఇట్లా ఏదైనా చేసుకోండి. ఫస్ట్ వస్తనేమో చూసుకోండి. వీటిల్లో గ్రూపులు చేసుకున్న తర్వాత, ఇట్లా గ్రూపులు చేసుకున్న తర్వాత చెక్ చేసుకున్న తర్వాత అప్పటికి రాకపోతే అబ్జర్వేషన్ మెథడ్ తెలుసు. ఇప్పుడు అబ్జర్వేషన్ మెథడ్స్ ఉంటాయి కదా, అట్లా చూడండి. ఓకే, అట్లా అప్పటికి రాకపోతే ఏ లెటర్ తక్కువగా ఉందో చూసుకోవాలి. ఏ లెటర్ తక్కువగా ఉందనే చూసుకోవాలి అప్పటికి రాకపోతే. సరే, హోంవర్క్ ఎందుకు లేదని చూడండి, మామూలుగా మీకు ఇస్తున్నాను మళ్ళీ. ఫస్ట్ మనం 4 విడగొట్టుకుందాం. చూడండి, 4గా విడగొట్టుకుందాం. ఇక్కడ చేద్దాం చూడండి. ఏడిబి డాష్ ఏసి డాష్ డిఏ డాష్ సిడి డిఏబి డాష్ డిబిసి డాష్ సిబిడిఏ. దీన్ని 4 గ్రూపులుగా, అదే 4 అంకెల గ్రూపులుగా విడదీసుకుందాం. 4 6లు కదా, అట్లా 1 2 3 4 ఇదో గ్రూపు, 1 2 3 4 1 2 3 4 ఇదో గ్రూపు, 1 2 3 4 ఇదో గ్రూపు, 1 2 3 4 ఇదో గ్రూపు, 1 2 3 4 ఇదో గ్రూపు. ఇట్లా తీసుకుంటే ఇక్కడ లాస్ట్ అక్షరం డి, ఇక్కడ లాస్ట్ అక్షరం డి, ఇక్కడ మాత్రం ఏ వస్తుంది. కాబట్టి 4 తీసుకుంటే పని కావట్లా. తర్వాత ఏం చేద్దాం? 6 తీసుకుందాం. 6 తీసుకుంటే ఏమైనా అవుద్దో చూద్దాం. ఏడిబి డాష్ ఏసి డాష్ డిఏ డాష్ సిడిడిఏబి డాష్ డిబిసి డాష్ సిబిడిఏ. 6 తీసుకుందాం ఈసారి. 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. ఇక్కడేనా? 1 2 3 4 5 6, 1 2. ఓకే, చూడండి, ఇక్కడ సి వస్తుంది, ఇక్కడేమో డి వస్తుంది, ఇక్కడేమో బి వస్తుంది. ఇది కూడా కాదు. అంటే ఇక్కడ పని కావట్లా. అంటే ఇప్పుడు అబ్జర్వేషన్ మెథడ్లోకి వెళ్ళిపోదాం. మనకి విత్ ఆప్షన్స్తో సహా వెళ్ళాలి. ఆప్షన్స్ ఏమన్నాయో చూసుకుని వెళ్ళాలి. ఏ లెటర్ తక్కువగా ఉందో చూసుకుని వెళ్ళాలి. అట్లా చూద్దాం. సరే, ఇప్పుడు చూద్దాం. చూడండి, ఒకసారి అది చెప్పండి. ఏ డి బి డాష్ ఏ సి డాష్ డి ఏ డాష్ సి డి డిఏబి డాష్ డిబిసి డాష్ సిబిడిడిఏ. మనకి ఇలాంటి ఎగ్జామ్స్లో వస్తాయండి. తెగనవి వాడు ఇస్తూ ఉంటాడు మామూలుగా. ఇక్కడ చూడండి, మనకి 4 విడగొట్టుకుందాం. మామూలుగా అయితే 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4 ఇట్లా విడదీసుకుందాం. లాస్ట్లో సిబిడిఏ వచ్చింది. చూడండి ఒకసారి, లాస్ట్ గ్రూప్లో అన్ని అంకెలు ఉన్నాయి. సి ఉంది, బి ఉంది, డి ఉంది, ఏ ఉంది.
అన్ని అంకెలు ఉన్నాయి. కాబట్టి ఈ గ్రూపుల్లో కూడా ఏది తక్కువైతే అది పెట్టుకుందాం అంతే. ఏ లెటర్ తక్కువైతే ఆ లెటర్ పెట్టుకుందాం. ఇంక ఇదే ఆప్షన్ మనకి కదా. సో కాబట్టి ఫస్ట్ గ్రూప్లో ఏ లెటర్ తక్కువగా ఉంది చెప్పండి. ఫస్ట్ గ్రూప్లో ఏ లెటర్ తక్కువగా ఉంది? ఏ వచ్చింది, డి వచ్చింది, బి వచ్చింది. ఇక్కడ ఏం లెటర్ తక్కువ? సి. అలానే ఏ ఉంది, సి ఉంది. ఇక్కడ ఏం రావాలి? బి. అలానే ఏ ఉంది, సి ఉంది, డి ఉంది. ఇక్కడ ఏం రావాలి? బి. డి ఉంది, ఏ ఉంది, బి ఉంది. ఇక్కడ ఏం రావాలి? సి. అలానే ఇక్కడ డి ఉంది, బి ఉంది, సి ఉంది. ఇక్కడ ఏం రావాలి? ఏ. ఈ మొత్తం రాసుకోండి. సి, బి, బి, సి, ఏ. ఇది ఆప్షన్లో ఉందో లేదో చూడండి. ఉన్న 4 ఆప్షన్లో ఉందో లేదో చూడండి. సిబిబిసిఏ అనేది ఆప్షన్లో ఉందా? ఉంది. మనకి ఫస్ట్ ఆప్షన్ ఇది థర్డ్ ఆప్షన్ సి ఆప్షన్ ఉంటుంది చూడండి. సి ఆప్షన్ సిబిబిసిఏ ఇది ఉంది కదా. సో కాబట్టి ఇట్లా కూడా మనం చేయొచ్చు అనమాట. అంటే ఫస్ట్ చూసుకోవాలి గ్రూపులు అవుతున్నాయో లేదో చూసుకోవాలి. గ్రూపుల్లో కావట్లేదు, ఏ లెటర్ తక్కువగా ఉందో ఆ లెటర్లోకి వెళ్ళిపోయి వాటిలో చూసుకోవాలి. అట్లా కూడా చేయొచ్చు అనమాట. ఓకే. అలాంటిదే ఇంకోటి ఇస్తా చేయండి. ఇక్కడ ఇలాంటిదే ఇంకోటి ఇస్తాను చేయండి. పనిలో పనిగా మీకు అర్థమవుద్ది. ఇక్కడ రాసుకోండి. ఇట్లాంటిదే సేమ్ ఇలాంటిదే ఇంకోటి ఇస్తున్నాను. 22దే, 21ది, 22ది వాట్ ఎవర్ ఎట్. ఇక్కడ ఇస్తున్నాను రాసుకోండి. డాష్ బీసీ డాష్ సిఏ డాష్ ఏబిఏ డాష్ సి డాష్ సిఏ. దీనికి ఆప్షన్లు కూడా ఇస్తున్నాను చూడండి. ఏబిసిబిబి అలానే సిబిసిఏఏ ఏబిసిసిబి అలానే బిసిఏసిఏ. ఇది చేయండి ఒకసారి. ఇది కూడా సేమ్ అలాంటిదే అని చెప్పేసి ఇంక డైరెక్ట్గా వేసుకోబాకండి. ఫస్ట్ ట్రై చేయండి. సార్ చెప్పిండు కదా అలాంటిదే అని. అసలు ఎగ్జామ్లో నీ ఇన్నర్ ఫీలింగ్ తెలియదు కదా, అట్లా ఫస్ట్ చూడాలి. ఇది మొత్తం ఎన్ని అంకెలు అంటే 15 అంకెలు వస్తాయి. 15 అంకెలు వస్తాయి. 15 అంకెలు వచ్చినప్పుడు దీన్ని 3x5 లేకపోతే 5x3 ఎట్లా వేసుకొని చేయాలి. అయితే నువ్వు 3 గ్రూపులుగా విడ తీసుకున్నా కానీ లేకపోతే 5 గ్రూపులుగా విడ తీసుకున్నా కానీ పని కాదు. ఇక్కడ కూడా సేమ్ ఏం చేసుకోవాలంటే ఫస్ట్ నేను 3 గ్రూపులుగా విడ తీసుకుంటున్నాను. ఫస్ట్ మనకున్న 3 అంకెలుగా విడ తీసుకుంటున్నా. 1 2 3 ఇదో గ్రూపు, 1 2 3 ఇదో గ్రూపు, 1 2 3 ఇదో గ్రూపు, 1 2 3 ఇదో గ్రూపు. ఓకేనా. అయితే ఇక్కడ లాస్ట్ అక్షరం సి ఉంది, లాస్ట్ అంకె ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, లాస్ట్ సి ఉంది. అంటే దేనికి దానికి తెగట్లా. ఇక్కడ దేనికి దానికి సేమ్ అలానే ఉంది. అంటే ఇప్పుడు మరి ఒకదానికొకటి ఇట్లా మనం అంతకుముందు చేసినట్లు చూడండి. ఒకదానికొకటి మామూలుగా ఇక్కడ అట్లా చూసుకోవటానికి కూడా లేవు. అంటే మనం ఏ తక్కువైందో అది పెట్టుకోవచ్చా? ఏ తక్కువైందో అంటే అది పెట్టుకోవచ్చు ఇక్కడ. సరే చూడండి. ఇక్కడ ఏ తక్కువైంది, ఇక్కడేమో బి తక్కువైంది, ఇక్కడేమో సి తక్కువైంది, ఇక్కడేమో బి తక్కువైంది, ఇక్కడేమో బి తక్కువైంది. సో కాబట్టి ఇవన్నీ కూడా రాసుకోండి. ఏ బి సి బి బి. ఆన్సర్ ఏ. ఇదే. ఓకేనా. ఇది దీనికి ఆన్సరు. అబ్జర్వేషన్ మెథడ్ అన్నమాట ఇది. సో కాబట్టి ఇది ఈరోజు. థ్యాంక్ యూ.